ఒక 2-3 సినిమాలు తీసిన తర్వాత సెలబ్రిటీ అనే ఫీలింగ్ వచ్చేస్తుందండి ఇక్కడ. మీ ఇద్దరు రిలేషన్ చూస్తే మేబీ ఈ సినిమాలో అలాంటి ఏమైనా లైఫ్ లెసన్స్ నేర్పించబోతున్నారేమో మేబీ. రామ్ గోపాల్ వర్మ సినిమాలో సత్య సినిమాలో విలన్గా తీసుకున్నారు ఫస్ట్ నన్ను. మా ఊరు వచ్చి ఇంటికి వచ్చి అరే రామ్ గోపాల్ వర్మ సినిమాలో విలన్గా తీసుకు సరేలే కానీ ఏందమ్మా ఈయన అసలు ఎట్ట తయారయ్యాడా రామ్ గోపాల్ వర్మ సినిమాలు విలనంట. ఎట్లా ఆనందాన్ని ఎట్లా చేసుకోవాలి అర్థం కావట్లా. రైల్వే స్టేషన్లో ఒక చెట్టు ఉంటుంది, చెట్టుకు చెప్పుకున్నాను తెలిసిన నేను రామ్ గోపాల్ వర్మ సినిమాలో విలన్గా చేయబోతున్నాను తెలుసా. 2 రోజులు ఆగిన తర్వాత ఫోన్ క్యాన్సిల్ చేశారండి అంటే ఎట్లా ఉంటుంది. చెప్పి ప్రతి ఒక్కటి జీవితంలో ఉంటాయండి. ఒక్క అజయ్ ఘోష్ గారి జీవితంలోనే కాదు. ఇట్లాంటి వాడు ఎటువంటి పరిస్థితుల్లో పెళ్ళాం చేత ఇసిరి బయట వేస్తుంది బ్యాగ్ తెలిసి ఎలా బయటికి ఒకసారి కనపడ మా కంటికి ఎక్కడికి వెళ్తాడండి. ఇలాంటి అజయ్ ఘోష్ని మేము ఇప్పటివరకు చూడలేదు సార్. ఎందుకు అలా అన్నారు వైజాగ్ లేదు కదా అని? అది మీరు చాలా క్యాజువల్ మూడ్లో అన్నారా, సరదాగా ఆ క్వశ్చన్ ఎందుకు ఎస్కేప్ చేద్దామని అన్నారా? ముందు ఎవరికైనా గొడవ ఉంటే మా సెంటర్ రారా చూసుకుందా సెంటర్ రా అనుకుంటారు. నీ దమ్ముంటే ఫేస్బుక్లో రారా అనే గాడికి వచ్చేసింది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, మొన్న పిల్లలు కనే వయసులో మనకు ఎందుకురా బాబు ఇవన్నీ అంటే నాని అనమాట జెర్సీ సినిమాలో అర్జున్గా ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు మనవళ్ళు ఎత్తుకునే వయసులో మనకెందుకురా అని అంటే మూర్తి గారు అనమాట ప్రూవ్ చేసుకోబోతున్నారు. మనతో పాటు మ్యూజిక్ షాప్ మూర్తి గారు ఉన్నారు అండ్ అలాంగ్ విత్ మన బ్యూటిఫుల్ ప్రెషియస్ వెండి అండ్ మా డైరెక్టర్ అనమాట. మాట్లాడేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నమస్తే నమస్తే సార్. నమస్తే సార్. సో చాందిని గారు బాగున్నారా? ఓవర్. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఓవర్. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఓవర్ చేస్తున్నాం అనుకుంటారు. ఓవర్. సో వెండి అనేది ఒక కొత్త ఎలిమెంట్ క్రియేట్ చేశారు ఆ రోజుల్లో. అంటే సీరియస్గా చెప్తున్నాను, మీరు మధురం షార్ట్ ఫిల్మ్ కింద ఇప్పటికీ కమెంట్స్ వెతికితే చాలా కమెంట్స్ ఏముంటాయంటే మా లైఫ్లో చూసిన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అని. నేను కూడా కాలేజ్ టైంలో చూసాను అనమాట. అది ఫస్ట్ టైం చూసిన షార్ట్ ఫిల్మ్. ఆ తర్వాత కనెక్ట్ అయ్యాం. అంటే ఒక 10 minutes 5 to 10 minutes. అవును, దట్ వాస్ ద లాంగెస్ట్. ఇది లాంగెస్ట్ 1 hour ప్లస్ ఉండడం, అది అప్పుడు అంత చూడడం, అంత హిట్ అవ్వడం అప్పుడు పెద్ద విషయం. సో దాని తర్వాత ఇప్పుడు కలర్ ఫోటో చూసుకుంటే ఓటీటీలో రిలీజ్ అయిన సినిమా మీకు ఎంత బజ్ క్రియేట్ చేసింది, నేషనల్ అవార్డుకి వెళ్ళింది. ఇది కూడా రేర్ కేస్ అనమాట. అవును. సో ఫస్ట్ తెలుగు ఫిల్మ్ టు రిలీజ్ ఆన్ ఓటీటీ అండ్ టు గెట్ నేషనల్. యా అండి, యా. సో నేనైతే చూడలేదు తెలుగు అని మీరు అంటున్నారు. నేనైతే బయట కూడా నాకు తెలియదు. మరి అంటే నాకు తెలిసిన పరిధిలో అయితే అలా వచ్చినట్టు వేరే లాంగ్వేజెస్లో కూడా నాకు తెలియదు. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయ్యి నేషనల్ అవార్డు వచ్చింది. అది మన సురారాయ్ పోతు కానీ అది మన సినిమా తర్వాత రిలీజ్ అయింది. ఓకే. అది అయితే ఎలా అయినా ఫస్ట్ సినిమా మందే నేషనల్ అవార్డు చూసుకున్నాం. సూర్య ఫ్యాన్స్ ఫీల్ అవుతుంది. సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఇలాంటి రేర్ కేసెస్లో ఉన్నాయి. బట్ స్టిల్ మీరు స్టీరియోటైపిక్ ఆలోచనలో లేరు. నాకు అది నచ్చింది మీలో. అంటే మీరు ఫస్ట్ ఏమన్నారంటే నేను హీరోయిన్ కంటే ముందు యాక్ట్రెస్ని ఫస్ట్ నాకు అది కావాలన్నారు. చూడండి, నాకు అక్కడ బాగా నచ్చింది అనమాట. దీనిలో కూడా ఒకటి నచ్చింది. ఇప్పుడు మళ్ళీ అది రీకలెక్ట్ చేస్తే నేను కోపడతారేమో, బట్ మళ్ళీ మెన్షన్ చేస్తాను. చాలామంది వీళ్ళు అంటూ ఉంటారు కదా, ఏంటి సింపుల్గా ఉన్నారు, ఏంటి ఊర్లో ఎలా తిరిగేస్తున్నారు ఏంటి సార్ అని చెప్పి. బట్ ఆయన అస్సలు ఊరే నా ఊర్రా బాబు, నేను తిరుగుతున్నాను రా బాబు, అరే నా బట్టలు ఇవే ఉంటాయి రా బాబు, ఇంటి దగ్గర కూడా అంటూ ఉంటారు. అది ఒక పనే కదండి. వాట్ ఎవర్ కమ్స్ బై ప్రోడక్ట్ అన్నది అది బై ప్రోడక్ట్, అది సెపరేట్ గానే చూడాలి. అదే మన పర్సనాలిటీ కింద చేసుకోకూడదు ఎప్పుడు. అది ఏంటంటే చిన్న చిన్న దగ్గర నుంచి వచ్చే వాళ్ళకి దాని వాల్యూ తెలుస్తుంది. ఎందుకంటే ఏ రోజైనా కింద పడవచ్చు, ఏ రోజైనా మన దశ మారొచ్చు అనే ఒక కాన్సెప్ట్ బాగా నరనరాల్లో ఎక్కిపోయి ఉంటుంది. ఎప్పటి చిన్న 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 చేసుకుని ఈ స్థాయి వరకు వచ్చే వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ తెలుసు. వస్తూనే దడేలు బడేలని పెద్ద పెద్దవి వచ్చేటప్పటికి ఏంటంటే ఆ వాల్యూ తెలియకపోవచ్చు. అంటే తెలుసు తెలియదు నేను అనట్లేదు, తెలియకపోవచ్చు. కానీ ఇలా వచ్చే వాళ్ళకి ఏంటంటే తప్పకుండా తెలుస్తుంది. అందుకే ఆయన అలా ఉంటారు. ఎస్ ఎస్. యాక్చువల్లీ పరిస్థితులు మనల్ని చేంజ్ చేయట్లేదంటే మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నాం, మన రూట్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది, మన ఇది ఎంత బలంగా. విషయంలో అదే నచ్చుద్ది ఇప్పటికీ కూడా. అంటే
చాలా మంది కొంచెం ఒక 2-3 సినిమాలు తీసిన తర్వాత సెలబ్రిటీ అనే ఫీలింగ్ వచ్చేస్తుందండి ఇక్కడ. అది రావడం తప్పలేదండి, ఎందుకంటే ఆ 2-3 సినిమాలు చేయడం కూడా చాలా కష్టం. ఎంతమంది చేయగలరు చెప్పండి? ద సక్సెస్ పర్సెంటేజ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ అన్ యాక్టర్ ఇస్ ప్రాబబ్లీ 6% అండి. అంటే ఒక 100 మంది ప్రయత్నిస్తే 6గురికి అవకాశం దక్కుద్ది. సో అలాంటి ఒక రేరిటీలో ఒక సినిమా రావడం కూడా గొప్పే కదా. సో వాళ్ళు అలా అనుకోవడంలో తప్పులేదు, కానీ అది మన బుర్రకి ఎక్కకుండా ఉంటే అది మనకే మంచిదని నేను అనుకుంటున్నాను. సో మ్యూజిక్ షాప్ మూర్తి గారి దగ్గరకు వచ్చేస్తే ఒకసారి, అంటే 50 ఏళ్లలో ఒక తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం అనేది ఒక మంచి కాన్సెప్ట్, మోటివేషన్. ఇప్పుడు ఒక క్రేజీ క్యారెక్టర్, ఇలాంటి క్యారెక్టర్ నేనైతే అక్కడ అవుట్డోర్లో చూడమేమో రియాలిటీలో. బికాస్ డీజే ఏంటండి, ఆయన వయసులో డీజే నేర్చుకోవడం అనేది నేనైతే రియాలిటీలో చూడలేను, వెరీ రేర్ కేస్. సో మీరేమన్నా రియల్గా చూసారా ఒకరు ఎవరైనా అలా డీజే నేర్చుకోవాలనే కోరిక? డీజే నేర్చుకోవాలి అని పర్టికులర్గా అయితే చూడలేదండి, బట్ చాలామంది వాళ్ళ ఓల్డర్ ఏజెస్లో చాలా సాధించిన వాళ్ళు చాలామంది ఉంటారు, ఉంటారు కూడా ఖచ్చితంగా. సో అంతేగాని కరెక్ట్గా డీజే అనే మ్యూజిక్ షాప్ నుంచి డీజే అయ్యాడు అనేది అయితే లేదు అక్కడ. సో ఇది ఫిక్షనల్. సో వింటేజ్ ని ఈ జనరేషన్ కనెక్ట్ చేయాలంటే ఇలాంటి క్రేజీ థాట్ ఉండాలి. ఒక మంచి కాన్సెప్ట్ విచ్ ఇస్ డ్రైవింగ్ అండ్ ఇన్స్పిరేషన్ చేద్దాం అనుకున్నా. ఇందాక చెప్తున్నప్పుడు విన్నాను నేను కూడా అక్కడ అందరం కూర్చున్నప్పుడు. సో బేసిక్లీ ఆర్ట్కి సంబంధించి ఏదో చేయాలనుకున్నారు, అలా మ్యూజిక్ వచ్చింది. మ్యూజిక్ని ఇప్పుడు కరెంట్గా ఎలా ఇవాల్వ్ అయింది అలా, దట్ ఈస్ హౌ అది చెప్పారు సార్. సో నాకు ఆ డైలాగ్ అయితే చాలా బాగా నచ్చింది సార్. సంపాదించుకున్నవన్నీ ఆస్తులు కాదు, కొన్ని జ్ఞాపకాలు, అవి అమ్ముకోకూడదు, కాపాడుకోవాలని. అద్భుతమైన డైలాగ్. అంటే మీరు ఇంకో డైలాగ్ అన్నారు కదా, అంటే 18-20 ఏళ్లలో మూర్తి, ఇప్పుడు 50 ఏళ్ల మూర్తి అని చెప్పి. అప్పుడు మూర్తికి ఇప్పుడు 50 ఏళ్ల మూర్తి. సో అది జెర్సీ సినిమా నాకు గుర్తొచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఆ మోటివేషన్ అన్నావే, లోన ఎంత స్ట్రాంగ్గా లేకపోతే నువ్వు అన్నావు, పల్లి మాట అన్నావు, అసలు అద్భుతం. లోన ఎంత స్ట్రాంగ్గా లేకపోతే సంపాదించుకునే అన్ని ఆస్తులు కావు, జ్ఞాపకాలు. వాటిని దాచుకోలే కానీ అమ్ముకోకూడదు. వాటి విలువ తెలియనోడు అడిగితే డబ్బులు ఎందుకు అమ్మేయచ్చు కదా, షాపుని 24 గంటలు కష్టపడతావు, ఎందుకన్నా డబ్బులు కట్టలేక అమ్మేసే అని అంటున్నాను. ఎంతో ప్రేమించే షాపు సంగీతం, ఎక్కడ ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఎక్కడ మంగళంపల్లి, ఎక్కడ మహమ్మద్ రఫీ, ఘంటసాల, ఎంఎస్, పెద్ద పెద్దోళ్ళ రికార్డులు మళ్ళీ దొరకవు. ఒకనొక టైంలో ఆ అమ్మాయి అడిగితే అవి నాకు ఇచ్చేస్తావు అని ఇవ్వను. అండ్ ఇంటర్వ్యూలో అదే ఇంటర్నెట్లో ఏంటంటే యూట్యూబ్లో ఒక ఇంటర్వ్యూ ఉంటుందండి. ఓల్డ్ ఏజ్ ఒక చిన్న కిడ్, ఒక బాగా ఓల్డ్ ఏజ్ అనమాట, లైక్ 70+. సో వాళ్ళిద్దరి చిన్న ఇంటర్వ్యూ ఏంటంటే మొత్తం లైఫ్ లెసన్ అంతా నేర్పుతుంది. సో నాకు మీ ఫ్రెండ్షిప్ కూడా, అంటే కింద కమెంట్స్ ఉంటాయి దానికి, లైఫ్ లెసన్స్ మొత్తం ఒక చిన్న ఇంటర్వ్యూలో నేర్చుకున్నాం అని చెప్పి. అంటే ఒక చిన్న కిడ్ అండ్ ఒక 70+ అడల్ట్ మాట్లాడుకుంటారనమాట. ఇంటర్వ్యూ నాకు అంత క్లియర్గా ఐడియా లేదు, జస్ట్ ఇప్పుడు థాట్ గుర్తొచ్చింది. అంటే మీ ఇద్దరు రిలేషన్ చూస్తే మేబీ ఈ సినిమాలో అలాంటి ఏమైనా లైఫ్ లెసన్స్ నేర్పించబోతున్నారేమో మేబీ. అంతకంటే లక్ష్యాన్ని ఎంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా అంతకంటే లెసన్స్ ఉంటాయి ఇందులో. ఒక స్వచ్ఛత, ఒక పవిత్ర స్నేహం కానీ, ఒక స్వచ్ఛత కానీ, సమాజం దృష్టిలో ఎట్లా ఉంటుంది, కుటుంబాల దృష్టిలో ఎట్లా ఉంటుంది, మనుషులు ఎట్లా ఉంటారు, ఏ విధంగా అర్థం చేసుకుంటారు, ఆ పరిస్థితులు కూడా మనిషిని ఎట్లా వెనక్కి లాగుతాయి. ఆ లాగిన తర్వాత వాటికి అతీతంగా వాళ్ళ స్నేహం ఎట్లా కొనసాగింది. నాకు ఆ సీన్ అయితే నిజంగా ఎంత బాగా నచ్చింది. మొత్తం అంతా అయిపోయి వస్తాడు కదా మూర్తి, వచ్చిన తర్వాత ఒంటరికి కూర్చొని ఉంటాడు. మూర్తి గారు వచ్చి బాగున్నావు మూర్తి అని అంటే, ఏమన్నా తెలిసింది సార్, ఆ అమ్మాయి కనపడదు. మాకు కొన్ని అంతే, కొన్ని సీన్లు చాలా అద్భుతంగా ఉంటాయి. అబ్బా అదే మీరు ఎంత కనెక్ట్ అయ్యి ఉంటే అంతలా ఏడుస్తారు అక్కడ. ఏడవటం కాదు అసలు, ఆ ఫీలు. వీళ్ళు ఏంటండి ఇప్పుడు 25-50 బేసిక్గా మనకి రిలేషన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అంటే సేమ్ ఐడియాలజీ, అది అక్కడ కోర్ పాయింట్. మనం అది కులం చూడడం, మతం చూడడం, లేకపోతే జెండర్ చూడడం, లేకపోతే ఇంకోటి ఏమీ చూడడం, రేస్ చూడడం. ఎప్పుడైనా సరే మనస్తత్వాలు కలిస్తే స్నేహాలు మొదలవుతాయి, దాని వయసు వీటితో సంబంధాలు ఉండవు. అప్పుడు ఆ స్నేహంలోంచి ఒకరికొకరు ఎలా సపోర్ట్ చేసుకుంటారు, ఒకరు ఎలా మోటివేట్ చేసుకుంటారు. ఇప్పుడు మనం ఇంట్లో చెప్పుకోలేని కూడా కొన్ని స్నేహితులకు చెప్పుకోవాలి. ఆ స్నేహితులు చెప్తే కొంచెం మనం రిలీఫ్ అవుతాం. అలాంటి స్నేహాలే వీళ్ళిద్దరి మధ్యలో అది.
సో సార్ ఒకటి ఇందాక మీరు అన్నారు కదా చాలా స్ట్రాంగ్ అని, మేబీ ఈ సినిమా చూసిన తర్వాత మేము ఇంకా మిమ్మల్ని స్ట్రాంగ్గా చూస్తామేమో, బట్ స్టిల్ మీకంటే మాకు స్ట్రాంగ్గా ఇంకొకరు కనిపిస్తున్నారు సార్, మీ వైఫ్ సార్. అయ్యో ఆమె చాలా నేను అప్పుడప్పుడు నేను అహంకారంతో నేను పెడితే తింటున్నారని అన్న మాట అంటే ఏది నువ్వు పెట్టేదే, ఏది నువ్వు చేసేది, మానే ఎవడి కిందంట 2 ఎకరాలు శనగేసుకుంటా పిల్లకాయలను బతికించుకుంటా, నువ్వేంది సంపాదిస్తానంట, ఎవడు సంపాదించట్లా పెళ్ళం బిడ్డల కోసం? ఎంత స్టెబిలిటీ లేకపోతే అమ్మా ఒక ఆడదానికి. అది ఇంకొక డైలాగ్ విన్నాను సార్, మీరు Q&Aలో చెప్పారు ఏంటంటే ఇంకా అవ్వట్లేదు ఆపేద్దాం అనుకుంటున్నానని చెప్పి. అదైతే అమ్మ అసలు సాంబలక్ష్మికి నాకు అదే ఇంకా ఆ డైలాగ్కి మెంటల్ వచ్చిందనమాట. అంటే రీల్లో చూస్తాం కదా స్క్రీన్ మీద, అలాంటిది దానికి వచ్చే గూస్ బంప్స్ కంటే ఎక్కువ వచ్చింది, వితౌట్ బీజిఎం వితౌట్ ఎలివేషన్. ఆ డైలాగ్ ఒకసారి చెప్పండి సార్ అసలు ఏమంటారు? అయ్యా వెళ్ళావు తేల్చుకోనరా, ఇక్కడ నేను పిల్లల్ని నేను చూసుకుంటా, నువ్వు తిరిగి వచ్చావు అనుకో ఇక్కడ వాళ్ళకి నేను సమాధానం చెప్పలేను, వెళ్ళావుగా పో. అసలు అదే సేమ్ అదే మా సాంబలక్ష్మి గుర్తుకొచ్చింది. అంటే ఓకే పిల్లల గురించి వచ్చింది సార్. ఇప్పుడు యాక్చువల్లీ మీకు 2 మగపిల్లలే కదా? 2 కొడుకులే. యా సార్, మరి ఇందులో ఏమో ఆడపిల్లలు, ఒక కొత్త కోరిక తీరింది. నిజంగా పిల్లకాయలు అప్పట్లో బాగా ఏది ఉంటే తిని అట్లా బతికారయ్యా నిజంగా. వాళ్ళు అంటే గొప్పని కాదు, అందరూ ఇదవుతారు అర్థం చేసుకుని. ఇప్పటికి కూడా నేను చేసే క్యారెక్టర్ల గురించి కూడా వాళ్ళు విశ్లేషిస్తుంటారు, అదేం క్యారెక్టర్, అది కాదు, ఇది ఇట్లా చేసి ఉండాల్సింది, ఇట్లా మాట్లాడు, అట్లా మాట్లాడు, ఇట్లా మాట్లాడు. మొహాటం లేకుండా అసలు మామూలు కడిగి పారేస్తారు అసలు కాబట్టి సనువు ఉంటుంది కదా, పారేస్తారు అసలు. అంటే వాళ్ళే రియల్ క్రిటిక్స్ యాక్చువల్, మొహమాటానికి పోకుండా కరెక్ట్గా చెప్తారు. ఈ సినిమా కోసం నాకంటే ఎక్కువ తపన పడుతుంది వాళ్ళే. నా షూటింగ్స్ కొన్ని క్యాన్సిల్ చేసుకున్న కొంచెం చాలా మాటలు పడ్డాను, అవసరం ఉండే నువ్వు అదేదో చూడవయా శివన్న సినిమా అది బయటికి రానిడా కొంచెం పోయి చెప్పబోయా, ఏ ప్రమోషన్స్ ఉంటాయి చేయబోయా అనేవాడు. సో వాళ్ళు మనం ఏదైనా సరేనండి, మనం ఏదైనా అనుకుంటే ముందర కుటుంబ సభ్యులకి చెప్పాలి, కథ అనుకున్నా కానీ ఏదైనా వాళ్ళకి నిజంగా నచ్చి విమర్శిస్తారు ఖచ్చితంగా. నాకు ఫస్ట్ రామ్ గోపాల్ వర్మ సినిమాలో సత్య సినిమాలో విలన్గా తీసుకున్నారు ఫస్ట్ నన్ను. దానికోసం ఆడిషన్స్ చేసి ఫైనల్గా నువ్వే విలను బాంబే రావాలని చెప్పారు. అసలు నాకు అర్థం కావట్ల, మైండ్ పోయింది. మా ఊరు వచ్చి ఇంటికి వచ్చి ఆడ పెద్దోడు కాలేజీ నుంచి వచ్చి రే రామ్ గోపాల్ వర్మ సినిమాలో విలన్గా సరేలే కానీ నువ్వు సరే అక్కడ రామలేశ్వరరావు దుర్గం ఉంటారు కానీ వాళ్ళకి పోయి చెప్పులే ఏందమ్మా ఈయన అసలు ఇట్టే తయారయ్యాడా రామ్ గోపాల్ వర్మ సినిమాలు వెళ్ళనంట అనగానే ఎవరు నమ్మట్లా. ఈడు రెండో వాడు వచ్చిన తర్వాత రే ఆయన రామ్ గోపాల్ వర్మ సినిమాలు వెళ్ళనంటారు. ఆహా అబ్బా ఇట్లా అన్న తర్వాత ఇంకో సిచ్యువేషన్ చెబుతా. మా ఆయన దగ్గర దుర్గా అని ఉన్నాడు, టీ కొట్టు. దుర్గా దగ్గరికి వెళ్ళి దుర్గా నాకు ఎట్లా ఆనందాన్ని ఎట్లా ఇది చేసుకోవాలి అర్థం కావట్లా. దుర్గా రామ్ గోపాల్ వర్మ సినిమాలో వెళ్ళి అన్న టీ తాగన్నా ఊరికి అమ్మ ఎప్పుడు చూసిన ఇందరు నాకు నేను ఇదిరా నేను ఎప్పుడు కూర్చొని రైల్వే స్టేషన్లో ఒక చెట్టు ఉంటుంది మా ఊళ్ళో, ఆడ పోయి కూర్చొని ఆ చెట్టుకు చెప్పుకున్నాను తెలిసిన నేను రామ్ గోపాల్ వర్మ సినిమాలో విలన్గా చేయబోతున్నా తెలుసా అని. 2 రోజులు ఆగిన తర్వాత ఫోను క్యాన్సిల్ చేశారండి అని. అందరు మరాఠీ వాళ్ళతో పోతున్నారండి అంటే నేను వస్తానండి. కాదు మొత్తం అక్కడ తెలుగు వాళ్ళందరినీ తీసేశారు అంటే ఎట్లా ఉంటుంది చెప్పి ఎట్లా ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్లు ఇవన్నీ కూడా కొన్ని ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయండి. ఒక్క అజయ్ ఘోష్ గారి జీవితంలోనే కాదు, విజయాలు సాధించిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇట్లాంటి సిచ్యువేషన్లు చాలా ఉంటాయి. కానీ ఒక్కోటిది ఒక్కో టైప్. ఈ మూర్తి గారిది ఒక టైపు. ఫ్యామిలీ 2 ఆడపిల్లకాయలు, ఇంట్లో పాపం ఆమె చాకిరి చేసేది, స్నేహితులు. వాడు ఉంటాడు రే నేను డీజే నేర్చుకుందాం అన్నాడు.
ఏంద్ర నువ్వు ఈ వయసులో నువ్వు ఏంది ఉన్న షాప్ని ఆడవరా ముండా అని అంటుంటాడు వాడు ఫ్రెండు డీజే నేర్చుకుంటాడంటే డీజే ఏంది అట్లాంటోడు ఎటువంటి పరిస్థితుల్లో పెళ్ళాం చేత ఇసిరి బయట వేస్తుంది బ్యాగ్ తెలిసి ఎలా బయటికి ఒకసారి కనపడ మా కంటికి ఎక్కడికెళ్తాడండి ఇకనోడు అట్లాంటోడు హైదరాబాద్ వచ్చి అసలు వాడు లేనిది పబ్బు గడవని స్థాయికి వచ్చేస్తుంది సిచ్యుయేషన్ అంటే ఎంత పాటలు సాహిత్యం కూడా అద్భుతంగా రాశాడండి పిల్లడి పేరు మహేష్ అద్భుతంగా డీజే సాంగ్ అయితే చూసాం సార్ దానికంటే ముందు నా చిన్ని లోకంలో నేనే నా రాజు బంటు అని చెప్పేసి నా చుట్టూన్న నవ్వుల్లో కొన్నైనా నాకు చాలు ఒక మధ్యతరగతి కూడా ఇంకా తక్కువ పేద ఇదిగా ఒక సామాన్య మానవుడు బట్ ఇలాంటి అజయ్ ఘోష్ని మేము ఇప్పటివరకు చూడలేదు సార్ అంటే నటుడు ఎమోషనల్ అవుతున్నారు ఇప్పుడు చెప్తూ కూడా ఎమోషనల్ కూడా కాదు అసలు అట్లాంటి అంటే నటుడన్న తర్వాత చెయ్యాలండి అదే కదా మనలో టాలెంట్ని 24 గంటల విలన్లు అది ఈ బేస్లు మాట్లాడాలి ఇవన్నీ కాదుగా అవి వేరు ఇప్పుడు పుష్పాలో కొండారెడ్డికి మ్యూజికల్ షాప్ మూర్తికి అసలు మామూలుగా ఉండదు అసలు ఓకే సార్ సో ఒకసారి చాందిని గారు సో మీ విషయానికి వస్తాను ఒకసారి మీకు మ్యూజిక్ మీ లైఫ్లో మ్యూజిక్ రోల్ ఏంటంటే అసలు మ్యూజిక్ ఇస్ మై ఎస్కేప్ ఫ్రమ్ రియాలిటీ ఆల్సో దట్ కీప్స్ మీ ఇన్ రియాలిటీ అది వెరీ పారాడాక్సికల్ పొజిషనింగ్ ఉంటుంది మ్యూజిక్ నా లైఫ్లో ఓకే సో ఫటాఫట్ ఒక 5 క్వశ్చన్లు అడుగుతాను మ్యూజిక్ గురించి ఓకే అంటే ఈ సిచ్యువేషన్లో ఏ సాంగ్ అంటారు ఒక సాంగ్ చెప్పాలి కావాలంటే నేను ఎగ్జాంపుల్ ఒక సాంగ్ చెప్పమంటే చెప్పేస్తాను ఇప్పుడు సాడ్ డిప్రెషన్లో ఉన్నప్పుడు ఏ సాంగ్ అంటారు అంటే మాకైతే గెలుపు తలుపులే అలాంటి సాంగ్ ఉంటాయి నేను సాడ్గా ఉన్నప్పుడు పెప్పీ మ్యూజిక్ వింటా ఎందుకంటే కొంచెం బెటర్ చేస్తుంది కాబట్టి సో చల్ 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 మేరే సాథీ అలాంటి సాంగ్స్ వింటారు మీది అదే నేను అనుకున్నా కదా అంత డిఫరెంట్గా ఎందుకుంటారని మీది మేమైతే ఆ టైంలో నేను సాడ్ సాంగ్స్ అంటాం సాడ్లో కరెక్ట్ సో మోటివేషన్ అవసరమైనప్పుడు ఎలాంటి సాంగ్స్ ఉంటారు మౌనంగానే ఎదగమని అది నాకు చాలా ఇష్టమైన పాట నైస్ అంటే ఇప్పుడు లవ్ ఫీల్ కావాలనుకోండి ఇప్పుడు అంటే నేనైతే ఒక లైక్ బయటికి వచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock ఆ సాంగ్ వింటారు ప్లెజెంట్గా ఉన్నప్పుడు అంటే ఎంత ప్రశాంతంగా ఉన్నారంటే నేను క్వశ్చన్ అడగకముందే ఇక్కడ చూసి ఆన్సర్ చెప్పేస్తున్నారు మీరు హ్యాపీ బాగా దిల్ ఖుష్ ఉన్నప్పుడు ఎలాంటి సాంగ్ ఇందాక సింక్ లో బాగుంటుంది అని చెప్పాను అది అదే హ్యాపీ మూవీలో టైటిల్ సాంగ్ ఓకే డన్ కరెక్ట్గా సింక్లోనే ఉంది ఒక క్వశ్చన్ అడుగుతానండి అంటే మీరు నెగిటివ్గా తీసుకోవద్దు ఓకే మొన్న Q&Aలో ఎందుకు ఆ మాట అన్నారు నాకు అర్థం కాలేదు అంటే ఐపీఎల్ గురించి అడిగితే ఏ టీం అంటే మా వైజాగ్ లేదు కదా ఎలా అన్నారు దాని గురించి వాళ్ళు ఏదో నెగిటివ్గా తీసేసుకుని అందులో ఏమీ లేదు ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను తెలుగు రాష్ట్రాలను సపోర్ట్ చేయను నేను ఇప్పుడు హైదరాబాద్ని సపోర్ట్ చేయను నేను ఆర్సీబీని సపోర్ట్ చేస్తాను మరి అలా అంటే నన్ను కూడా బ్యాన్ చేస్తారేమో మేబీ ఇలా అనుకుంటే బట్ వాళ్ళు ఎందుకో అంత దాన్ని పెద్ద సీరియస్గా తీసుకునే కొంతమంది ఉన్నారు అసలు మీరు ఎందుకు అలా అన్నారు వైజాగ్ లేదు కదా అని అది మీరు చాలా క్యాజువల్ మూడ్లో అన్నారా సరదాగా ఆ క్వశ్చన్ ఎందుకు ఎస్కేప్ చేద్దామని అన్నారా అసలు రియాలిటీ చెప్పండి అంటే నేను చెప్తాను దానికి యాక్చువల్గా దానికి ముందు అతను సార్ని ఏదో అడిగారు క్వశ్చన్ అంటే వీళ్ళిద్దరికి మధ్యలో ఒక కనెక్షన్ ఉంది కదా మీరేంటి మీ ఇద్దరు డేటింగ్ అన్నట్టు క్వశ్చన్ అడిగారు డబుల్ మీనింగ్ అతనే సో దానికి కౌంటర్ కింద సో ఆయన దానికి ముందు డబుల్ మీనింగ్ క్వశ్చన్స్ అడిగారు సో మాకు అది నచ్చలేదు అంటే ఈ ఒక్క రీలే బాగా ట్రెండ్ అవుతుంది ముందు కనుక ఎవడో చూడట్లేదు కదా అదేగా జాతరే అదేగా ఇప్పుడు అక్కడో మొక్క తీసి పెట్టి పడేసి ఏంది దాని ముందేమన్నారు వెనకేమన్నారు ఏం జరిగింది అది ఏం అవసరం లేదు పెట్టేసి ఏమంత చేతిలో ఉంటుందిగా అంతే అయిపోయింది అమ్మా తిట్టిపడి ముఖేశాం ఇంతకుముందు ఎవరికైనా గొడవ ఉంటే మా సెంటర్ రారా చూసుకుందా సెంటర్ రా అనుకుంటారు నీకు దమ్ముంటే ఫేస్బుక్లోకి రారా అనే కాడికి వచ్చేసింది ఒక పాట ఉంటది కదా సార్ లోగో ఇంకో కామ్ హై కెహనా ఉంటది హిందీ పాట నాకైతే సో బేసిక్గా అదే అండి జరిగింది దాని ముందు పైగా దేర్ ఇస్ అ వెరీ లిటిల్ ఆఫ్ దట్ అది మనం అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ జనానికి అదే కావాలి ఏదైనా కానీ
సో బిఫోర్ ఎండింగ్ You're also feeding into that. The lesser you feed into it, the better that is. ఏదంటే ఒకసారి You're also feeding into that negativity కదా. The lesser you do it, the better it is. ఎందుకంటే it's not affecting me. ఎస్ సూపర్. Because నా ఇంటెన్షన్ నాకు తెలుసు, నా దగ్గర ఉన్న వాళ్ళు తెలుసు. అదే నేను అందుకే అడుగుతున్నాను, క్యాజువల్గా తప్పించుకోవడానికి చెప్పారా, ఎందుకు చెప్పారని నేను ఎందుకు అడుగుతున్నాను అంటే నాకు తెలుసు కదా, నేను మిమ్మల్ని నేను తెలిసిన వాళ్ళు తెలుసు. యా యాక్చువల్లీ మీరు నేను ఇది థర్డ్ టైం అవునా, గుర్తులేదు. ఓకే వదిలేండి, అందుకే నేను అంతా అడిగాను. ఓకే సార్, ఫైనల్గా మీరు ఫస్ట్ చూడగానే యారోగెంట్ ఏంటి, ఇంత యారోగెంట్గా ఉంది ఏంటి అని అన్నారు. తర్వాత ట్రావెల్ అయిన తర్వాత మొత్తం ఒపీనియన్ మారింది అని అన్నారు. ఆ చిన్నది ఏంటి, ఎలా చూసినప్పుడు ఎలా ఉంది, ఎలా మారింది ఒపీనియన్ మొత్తం? ఇప్పుడు మనుషులు చూడగానే ఒక అభిప్రాయానికి రాకూడదు కదా, కానీ మనసులో నేను ఓపెన్గా చెప్తాను. నేను ఇప్పుడు నిన్ను చూశాను, అది వాడ మా లడ్డోడు మా వాడిని చూశాను, ఏంది ఇప్పుడు అది ఆ జులపలోడిని చూశాను. ఆయన చూడంగానే ఏంటి రీడర్స్లా మాట్లాడితే నాకు ఏంది ఇట్లా అనుకోవటం ఏంది ఇంత ఇదిగా. ఒక యాంకర్కి ఇట్లా ఉండాల్సిన లక్షణాలు ఉండవే. ఇప్పుడు ప్రజెంటర్ కదా, ప్రజెంట్ చేసేవాడు, వాడి పట్ల అటెన్షన్ అవ్వాలి కదా, ఇట్లా అనుకోను అనే ఉండదు. కానీ ప్రయాణం చేస్తే తెలిసింది వాడు మనస్తత్వం, వాడు మంచోడా లేకపోతే వ్యవహారంగాడా అని తెలిసిద్ది ఏంది. సో నాకేందంటే నాకు ఒకటే, పనికి వెళ్ళాం, డైరెక్టర్ పిలిచాడు, చెబుతున్నప్పుడు ఉండాలి కాడా, నేను వచ్చాను, ఇంకోరు కూడా ఉండాలిగా, ఏదో లేట్ అయింది. ఇంకా లేట్ అవుతుంటే ఆ అమ్మాయి లేడీ కాబట్టి ఆ అమ్మాయికి ఉండే ప్రాబ్లమ్స్, ఆ అమ్మాయికి ఆ రోజున బాగా ఆరోగ్యం బాగాలేదు, ఆ సంగతి నాకు తెలియదు ఏంది. పోయి అరగంటలు నుంచుని అక్కడ నాకు కొంచెం ఇదైంది. కానీ తర్వాత కాలంలో ఆ అమ్మాయి ఆ టైంలో కూడా ఆ అమ్మాయి షార్ట్ అనగల ఆ అమ్మాయి ప్రవర్తన, ఆ అమ్మాయి ఆ ఈజ్ ఇవన్నీ కూడా నాకు ఛాలెంజ్ అయ్యేది. అమ్మని ఏమో లేట్ వచ్చి కూడా అసలు మామూలు తొక్కేస్తుందర మనల్ని బాబోయి నాయన అనుకునేవాడిని. అట్లా ఒక స్వతంత్ర భావాలు గల మనిషి అంతే అమ్మాయి. తనతో అనుగా ఉంటుంది. నేను అన్నాను చూసాను, నేను నిజంగా ఉంటుంది, ఆ అమ్మాయి కూడా నిజంగా ఉంటుంది అంతే. అంటే సో we live in a world where నిజంగా మనలో ఉండే దానికన్నా అందరినీ మంచి చేసుకోవడానికి అప్పుడు కెమెరా ముందు ఫేక్ గా నటిస్తారు చూసారా, వాళ్ళని అందరు ఇష్టపడతారు. మనలా కాన్ఫిడెంట్ గా నిజాయితీగా ఉంటే యాటిట్యూడ్ అరగెన్స్ అనుకుంటారు. దట్స్ అన్ఫార్చునేట్. బట్ ట్రావెల్ అయిన తర్వాత ఒపీనియన్ ఖచ్చితంగా మారుతుంది. పీపుల్ షుడ్ బి ఏబుల్ టు యాక్సెప్ట్ ఎలా ఉన్నారు వాళ్ళని అలా యాక్సెప్ట్ చేయగలగాలి. ఆ ఓపెన్ మైండెడ్నెస్ ఉండాలి. అంటే యాక్టింగ్ ఎక్స్పైరీ డేట్ ఉంటుందండి, ఎప్పుడొకప్పుడు దొరికేస్తారు. యుడ్ బి సర్ప్రైజ్డ్. ముసుగు తీసినప్పుడు మేకప్ అనగా మేకప్ తీయాలిగా. సో ఇది సినిమా తర్వాత మేము కూడా మా ఇంట్లో క్యాసెట్లు ఇవన్నీ ఎత్తుక్కుంటాను, కలెక్ట్ చేసుకుంటాను. నాకు గుర్తు అసలు అవన్నీ తెలిసిన ఎట్లా ఉంటాయి తెలిసిన, అది రీల్ పోతే ఏంది దాన్ని మళ్ళీ తీసి పెన్సిల్ పెట్టి తిప్పి ఏంది ఆ ఈట్లు పడితేనేమన్నా కర్ర అంటది మధ్యలో. అసలు ఎట్లాంటి దాంట్లోంచి వచ్చాం అసలు, అవన్నీ తీపి జ్ఞాపకాలు బాబు. అసలు ఈ రోజు మీరేముంది టక్కన కొడితే సెల్లో కొట్టంగా ఎప్పుడు ఎక్కడియో వచ్చేస్తారు. నేను అవన్నీ చూసాను సార్, వచ్చాను సార్. 90s కిడ్ సార్, నేను అన్ని చూసాను సార్. ఇది గ్రామ్ఫోన్ రికార్డు చూసాను, గ్రామ్ఫోన్ కూడా చూసాను. అది స్లో అయితేనా రిపీట్ అవుతూ ఉంటుంది సార్, ఆగిపోతూ ఉంటుంది సార్. అవును సార్. బట్ ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో తర్వాత పెడితే, ఫస్ట్ అయితే ఒక బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ నాకు అనిపించింది ఏంటంటే, భానుచందర్ గారు లాంటి వాళ్ళు ఆయన మీ గురించి అన్నారు కదా, వాళ్ళిద్దరూ సెలెక్ట్ చేసుకున్నారంటే సినిమాలో ఖచ్చితంగా ఏదో ఉంటుంది అని అన్నారంటే, అది ఎంత మీ మీద ఎంత నమ్మకం ఉంది జనాలకి, ఒక పెద్ద స్టార్స్కి. ఏం చేసావు ఇక్కడ ఇంతవరకు వచ్చావంటే అంత వాళ్ళ వాళ్ళకి మన మీద ఇలాంటి ఇంప్రెషన్ ఉందంటే అది దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ అచీవ్మెంట్ అని నేను అనుకుంటున్నాను. ఫైనల్గా ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నానండి. ఫైనల్ అని చెబుతానే అనుకున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు మలయాళం సినిమాతో కంపేర్ చేసాం మనం, అంటే ఒక మంచి సినిమాని. బట్ నా దృష్టిలో ఏంటంటే మలయాళం సినిమా అనగానే మనం కొంచెం ఎక్కువ కనెక్ట్ అవుతున్నాము. ఎందుకంటే కొన్ని రివ్యూస్లో నేను చూస్తూ ఉన్నాను, గామి రివ్యూలో కొంతమంది చెప్పారు ఇదే సినిమా మలయాళం నుంచి వచ్చుంటే ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉండేది ఆడియన్స్కి. అంటే ఆడియన్స్ ఒపీనియన్ కూడా అలా ఉంది. లేదు ఇప్పుడు మారుతున్నారు. ఎందుకంటే కరోనా తర్వాత ఆ కాలంలో వచ్చిన ఓటీటీలో వచ్చినాయి అన్ని దాదాపు 100 సినిమాలు ఎన్నో, తమిళ కానీ మలయాళం కానీ కంటెంట్ ఉన్న సినిమాలు చూసి ఇంత ఇది ఉంటుందా ఈ సినిమాల్లో అనేది అప్పుడు రిలీజ్ అయ్యారు. చూసి అట్లాంటి కంటెంట్ సినిమాలను ఇప్పుడు కూడా ప్రోత్సహిస్తున్నారు, మెల్లగా మారుతున్నారు. ఆ క్రమంలోనే గామిని
చూడడం కానీ ఇంకా బలగం కానీ ఇట్లాంటి సినిమాలను చూడడం కానీ ఉందన్నమాట. సో ప్రేక్షకులది ఎప్పుడు తప్పు కాదండి. ప్రేక్షకులకి మనం చూపించే ఇది చెప్పాలా, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలా. అంతేగాని మనం చూడట్లేదు ఏం చూడకపోవడం ఏందండి, వాళ్ళు సిద్ధంగా ఉన్నారండి. ఇంతకంటే ప్రసార మాధ్యమం ఏముందండి, వినోద మాధ్యమం ఏముందండి. వాళ్ళు 100 కోట్ల సినిమాలని చూస్తారు, 3 కోట్లు పెట్టి సినిమా తీసి చూస్తారు. బాగుంటే తడతారు, భుజం తడతారు, బాగుంది అబ్బాయి అని. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ అబ్బాయి. జూన్ 14వ తారీఖు రిలీజు, థియేటర్లకు వెళ్ళి చూసి ఆశీర్వదించమని కోరుతున్నానయ్యా. సో మ్యూజిక్ షాప్ మూర్తి కూడా మల్టీలింగ్యువల్గా మారాలని, ఇక్కడ సక్సెస్ అయ్యి ఎంట గెలిచి రచ్చగెలచాలని, బయటికి వెళ్ళాలని, ప్యాన్ ఇండియా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ బాగా చేసేవారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.